సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వ్యవస్థల మూలాలు కదిలిపోయాయి. వ్యవస్థలోకి నిర్లిప్తత వహించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పట్టాలు తప్పిన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడానికే చాలా సమయం వెచ్చించాల్సి వస్తుందని వాపోయారు. శాఖపరంగా సమీక్షలు చేస్తున్నప్పుడు గత 5 ఏళ్లలో వ్యవస్థలు ఎంత దారుణంగా పనిచేశాయో తెలుసుకుంటుంటే ఆశ్చర్యపోవడమే నా వంత అవుతుందన్నారు. ఈ పద్ధతి పూర్తిగా మారాలని, ప్రజలు బాగు కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేసే విధానం అందరిలో రావాలని ఆకాంక్షించారు. ప్రజల అభ్యున్నతి కోసం పాలసీలు చేయాల్సిన బాధ్యత పాలకులుగా మాపై ఉంటే దానిని అంతే సక్రమంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థగా కలెక్టర్ పైన ఉందని, అప్పుడే ప్రజలకు మంచి పాలన, సుస్థిరమైన అభివృద్ధి సమపాలనలో అందుతుందన్నారు. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్స్ జరగవో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు నమస్కారం అందరికీ. I extend my warm greetings to Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. Let me congratulate Honorable CM for bringing Google into the state. It's a big achievement, sir, and we take great pride. And we believe in your leadership. అది మీరు ప్రతిసారి అది ప్రూవ్ చేస్తూ ఉంటారు మీ అచీవ్మెంట్స్. ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ us. పయ్యావులు కేశవల్ గారికి, వనిగాని సత్యప్రసాద్ గారికి, అలాగే గౌరవ నారా లోకేష్ గారికి, మిగతా గౌరవ క్యాబినెట్ సభ్యులందరికీ, క్యాబినెట్ కలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చీఫ్ సెక్రటరీ నీరు కుమార్ ప్రసాద్ గారికి, శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్, అలాగే డీజీపీ తిరుమలరావు గారికి, అలాగే ఉన్నత అధికారులకి, సీనియర్ అఫీషియల్స్కి, ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అని అనడానికి, today being Nani Palkiwala's death anniversary, I'd like to quote one of few of his lines. He was quoting G.K. Chesterton. The wrath begins when wild actions are received calmly by society. The G.K. Chesterton రాసిన ద మ్యాడ్ అఫీషియల్ అనే ఎస్సేలో ఆయన కోట్ చేస్తా ఆ పుస్తకం రాసింది ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి. వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్. దీని వెనక ముఖ్య ఉద్దేశం, వి వాంట్ టు సేఫ్ గార్డ్ ది డెమోక్రసీ. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్. We formed an alliance and people believed in us and they gave a great mandate that we would like to remind that part. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఒకటి ఫిజికల్ ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఏది కూడా రూల్ బుక్ పాటించని విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది. ఇందాక కేశవల్ గారు చెప్పినట్టుగా we took the guidance of Honorable CM. I take really pride in working under him and along with him, and all his experience, expertise and his administrative capabilities are quite really inspiring. We are willing to learn from him. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎన్ని మాట్లాడినా వీఆర్ పాలసీ మేకర్స్. ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం, కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది ఇది మీరే చేయగలరు. దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే, దీన్ని ఐల్ అండర్స్టాండ్ ద ఇంట్రికసీస్ అండ్ ద డెప్త్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ వీ హ్యాడ్ గాన్ త్రూ. గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది.
ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మెన్గా ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్, హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్. మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి, ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్, మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ద ఎంటైర్ 5 crores plus people. రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజా సేవకుడిలా పనిచేయాలని, పీపుల్ ఫస్ట్ అనేది మన విధానమని, హెల్తీ వెల్తీ హ్యాపీ మన నినాదం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల కలెక్టర్లతో అన్నారు. ప్రజా సమస్యలను ఒక అధికారిలాగా కాకుండా మానవత కోణంలో చూడాలని తెలిపారు. ప్రజలతో మన ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండాలని, మనం మంచి పనులు చేస్తే ప్రజలు ఖచ్చితంగా అభినందిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సమస్యలు తెలుసుకోవడం, ప్రజల వినతులను వేగంగా పరిష్కరించడం అధికారుల ప్రాధాన్యాలుగా ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో 2వ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి గడిచిన 6 నెలల పాలనపైన, భవిష్యత్ ప్రణాళికపైన చర్చించారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ శ్రీ సత్యప్రసాద్ గారు, ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు, అయితే నార్మల్ స్టేట్లో మనం చేసినప్పుడు చాలా ఈజీగా కూడా ఉంటాయి. ఒక డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసేటప్పుడు అనేకమైనటువంటి పెయిన్ పాయింట్స్ ఉంటాయి, సఫరింగ్ కూడా ఉంటుంది, హార్డ్ వర్క్ అవసరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లోనే మనం అందరం కూడా మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు 2వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని 6 నెలల్లోనే మనం సమీక్ష చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది, క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, 5 ఏళ్ల తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం. ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఇంత మునిపే వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో, అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. యు హావ్ సీన్ సిరియా, అంత మనకు బంగ్లాదేశ్ చూశారు. ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ, నేను కానీ, మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల
ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం, ఓసారి మనం ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. జర్నలిస్టులపై విచక్షణ రహితంగా దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వామపక్ష ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో టీవీ9 ప్రతినిధులపై మోహన్ బాబు ఆయన అనుచరులు చేసిన దాడిని నిరసిస్తూ చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద చిత్తూరు నగరంలో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు, వామపక్షాల నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. జర్నలిస్టుల నిరసన కార్యక్రమంతో చిత్తూరులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా జర్నలిస్టు, వామపక్ష ప్రజా సంఘ నేతలు మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టు అయ్యప్ప మాల ధరించి దీక్షలో ఉన్నాడన్న కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆయనపై దాడి చేయడం అతని అటవిక చర్యకు నిదర్శనమన్నారు. మానవత్వాన్ని మర్చి మైక్తో తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే మోహన్ బాబు ఇలాంటి చర్యలకు పాల్పడితే విద్యార్థులకు ఇలాంటి విద్యను అందిస్తారో అర్థం చేసుకోవాలని కోరారు. బేషరతుగా మోహన్ బాబును పోలీసులు అరెస్ట్ చేయాలని కోరారు. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా పార్లమెంట్లో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జర్నలిస్టులు కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా కన్వీనర్ వరదరాజుల కో కన్వీనర్ జయప్రకాష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఐ నగర కార్యదర్శి గోపీనాథ్, మహిళా నాయకురాలు రమాదేవి, ప్రజా సంఘాల నేతలు మణి, దాసరి చంద్ర, విజయ్ కుమార్, కుమారి, సీనియర్ జర్నలిస్టులు కేశవులు, వరదరాజులు, జయచంద్ర, జయరాజ్, కృపానందరెడ్డి, టీవీ7 మురళి, దినేష్, కుబేంద్ర, సాక్షి మురళి, బాలసుబ్రహ్మణ్యం, ఉమాశంకర్, నాగరాజు, హేమంత్, అప్పు, వార్తచంద్ర, యాదవేంద్ర రెడ్డి, శ్రీకాంత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చేసిన చర్య అత్యంత దారుణం. ఈ విధంగా భావపై స్వేచ్ఛను ప్రతిబింబించేలా మీడియా గొంతు నొక్కి దౌర్జన్యపూరితంగా వ్యవహరించాలి అని చూడటం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ విధంగా చేయడాన్ని మీడియా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కూడా ఖండిస్తున్నాం. మీడియా మిత్రుల పైన చర్యలు తీసుకోవడం అనేది, కొట్టడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము సిపిఐగా తెలియజేస్తున్నాము. అలాగే ఫ్యూచర్ లో కూడా మీడియా మీద కానివ్వండి, మీడియా మిత్రుల మీద కానివ్వండి, మీడియా సోదరుల మీద కానివ్వండి, ఎవరైనా చర్యలకు పాల్పడితే కూడా ఇలాంటి చర్యలు గవర్నమెంట్ కూడా కఠిన చర్యలు తీసుకోవాలా. వీళ్ళపైన ఖచ్చితంగా మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు మీడియాని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకున్న తర్వాత మీ అవసరాలు తీరిన తర్వాత ఈ రోజు వాళ్ళ మీద మీరు ఇలా చర్యలు తీసుకోవడం అనేది చాలా తప్పు. కాబట్టి ఇక్కడైనా మీరు చేసిన తప్పుకి వాళ్ళకి క్షమాపణ చెప్పాలా, అలాగే వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలా. వాళ్ళకి చేసిన తప్పిదానికి మీరు నలుగురిలో వచ్చి క్షమాపణ చెప్పాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము. నిన్న జరిగిన సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన. ఈ రోజు మోహన్ బాబు గారు యూనివర్సిటీ పేరు చెప్పుకొని విద్యా బుద్ధులు నేర్పుతున్నామని చెప్పి చాలా గొప్పలు చెప్తున్నా ఈ రోజు మోహన్ బాబు స్వయంగా మీడియా మీద, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న మీడియా మీద దాడి చేయడం అనేది మేము సిపిఎం గా తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టుల పైన దుర్మార్గంగా మైక్ లాగా స్వయంగా ఆయనే మైక్ తో జర్నలిస్టుల పైన కొట్టడం అనేది చాలా దుర్మార్గమైన సంఘటన. అందువల్ల ఈ రాష్ట్రంలో రోజు రోజుకి జర్నలిస్టుల పైన, పత్రికా సోదరుల మీద పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఈరోజు దాడులు ఎక్కువవుతున్నాయి. అందువల్ల పాలకులు ఇప్పటికైనా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి.
మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. మొన్న మీడియా మిత్రులు రోడ్డు మీద వాళ్ళు విజువల్స్ తీస్తుంటే అక్కడ రోడ్డు మీద వాళ్ళ బౌన్సర్లను పెట్టి దాడి చేసిన సంఘటన మనం చూసాం. ఇలాంటి సంఘటన నిన్నగడ మళ్ళా పునరావృతమైంది. ముందుగానే చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యే పరిస్థితి ఉండేది కాదు. అందువల్ల ఈ యూనివర్సిటీ పేరు చెప్పి విద్యాబుద్ధులు చెప్తున్న ఈ మోహన్ బాబుని మొత్తం ఆ యూనివర్సిటీ మీద చర్యలు తీసుకొని జర్నలిస్టులకి న్యాయం చేయాలి. అక్కడ వాళ్ళకి నష్టపరిహారం కట్టించే విధంగా మొత్తం వాళ్ళు ధ్వంసం చేశారు. కామ్రేడ్స్, నిన్న జరిగినటువంటి ఘటన ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు లాంటిది. ఒక అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ ని ఏమాత్రం ఆలోచించకుండా, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మైక్ తీసుకొని కొట్టి తల్లో ఎముకలు ఫ్రాక్చర్ అయ్యే విధంగా దాడి చేసినటువంటి మోహన్ బాబు పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మీ గురించి మంచిగా రాసినప్పుడు మీడియాని ఆకాశానికి ఎత్తేటువంటి ఓ లీడర్లారా, ఈ రోజు మీ గురించి వాస్తవాలు రాస్తే మేము అబద్ధం రాయడం లేదు, వాస్తవాలు చూపించే ప్రయత్నం చేస్తేనే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ప్రజాస్వామ్య మనుగడకి ప్రమాదకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే పత్రికా స్వేచ్ఛ ఎక్కడైతే ఉంటుందో ఆ దేశంలో, ఆ వ్యవస్థలో ప్రజాస్వామ్యం పరిడి వెళుతుంది. ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా పైన దాడులు చేసేటువంటి ఇలాంటి వారిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి పాలక వర్గాలను డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మేము జర్నలిస్ట్ యూనియన్ గా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించే విధంగా పార్లమెంట్ లో ప్రత్యేక చట్టాన్ని తేవాలని చెప్పేసి కూడా మేము ఇన్ని రోజులుగా పోరాడుతున్నాం. దయచేసి వర్కింగ్ జర్నలిస్టుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి జర్నలిస్టులపై దాడి చేసినటువంటి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి, అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేయాలి. అదే విధంగా భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నియంత్రించేందు వరకు ప్రత్యేక. చిత్తూరు నగరంలోనే పీసీఆర్ ఆటో స్టాండ్లో ఆటో స్టాండ్ కార్మికుల పిలుపు మేరకు వారి వద్దకే వెళ్లి వారి సంవత్సరాల మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అన్నడిగేది కాలువ కోసమా, షాప్ కట్టడం కోసమా, వేరే ఏమైనా ప్లాన్ ఇస్తారా? చూడు రావా అది స్వామి జనాలు తీసుకో.
సార్ అట్టే సైడ్ తిరగండి సార్. సైడ్ కొనా సైడ్ వా రైల్లో ఉంది రైల్లో ఉంది. ఓకే కొన్నా చిత్తూరు నగరంలో ప్రధాన రోడ్ల విస్తరణకు పార్టీలకు అతీతంగా నాయకులు ప్రజలు సహకరించాలని, అప్పుడే చిత్తూరు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పేర్కొన్నారు. నగరంలో కట్టమంచి రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి దుర్గమ్మ గుడి వరకు ఉన్న ప్రధాన రహదారి విస్తరణ పనులు భాగంగా ఎమ్మెల్యే స్థానిక నాయకులు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి గాంధీ విగ్రహం వరకు, ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు, చౌడేశ్వరి ఆలయం నుంచి దుర్గమ్మ గుడి వరకు చిత్తూరు మాస్టర్ ప్లాన్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం విస్తరణ పనులు చేపట్టడంపై నగరపాలక అధికారులతో చర్చించారు. స్టార్ట్ చేసుకుంటాము అన్ని ఇప్పుడు చెప్పి మళ్ళీ అయ్యేదాన్ని కాకుండా మీరు అన్నట్టు ఏం చేద్దామంటే ఈ ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా మెటల్ కొంచెం స్పాన్సర్ చేయమని కొంచెం థిక్నెస్ పెంచి చేద్దాం. బ్యాడ్ షేప్ మొత్తం 100 మీటర్ కొత్త లేదు some bad patches there. Okay, left side was a bad patch, right side was ట్రావెల్ చేసా